ప్రజలు ఎన్నో ఆశలతో మున్సిపల్ నూతన పాలక వర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రజా ప్రతినిధులు పనులు చేయాలని సూచించారు. పార్టీలకు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తేనే ప్రజా మన్ననలు పొందవచ్చన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ పరిధిలో ఉన్న మురికి కాలువలు, రోడ్లు, వీధి కుక్కల బెడద, త్రాగునీటి సమస్యలను కౌన్సిలర్లు సభ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా పనిచేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఎన్నో ఆశలతో ప్రజల మద్దతుతో గెలిచిన కౌన్సిలర్లు వార్డుల అభివృద్ధికి పాటుపడాలన్నారు. రాజకీయ లబ్ధి కోసం అభివృద్ధిని అడ్డుకోవద్దని తెలిపారు. దుబ్బాక మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలన్నారు. అంతకుముందు లచ్చపేట 11వ వార్డు కౌన్సిలర్ నందాల శ్రీకాంత్ మాట్లాడుతూ లచ్చపేటలో నిర్మించిన డంపింగ్ యార్డు వల్ల విద్యార్థులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక వైస్ చైర్పర్సన్ ఆశ సులోచన స్వామి, మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్, అధికారులు, కౌన్సిలర్లు పలువురు పాల్గొన్నారు. మరి ఈ సమావేశం భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా ఎన్నో ఆశలతోటి కొత్తగా ఎన్నికైన వాళ్ళు కానీ, పాతోళ్ళు కానీ, మరి మా వార్డుకు సంబంధించి, మా గ్రామానికి సంబంధించి, మరి మా సమస్యల గురించి, గ్రామం బాగుపడాలి, మాకు ఇంత పేరు రావాలని చెప్పి కష్టపడి మరి ఈరోజు ఈ హాల్లో కూర్చున్నామంటే మరి ఎన్నో ఆశలతోటి మీరు రావడం జరిగింది. ఏదేమైనా మరి మనందరి బాధ్యత కూడా మనల్ని గౌరవించి ఈ మున్సిపాలిటీకి పంపించిన ప్రజలు ఏదైతే కోరుకున్నారో దాన్ని పూర్తి స్థాయిలో మరి నెరవేర్చి ప్రజలకు మన్ననలు పొందాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. భవిష్యత్తులో ఒక దుబ్బాక మున్సిపాలిటీకి మరి గౌరవప్రదమైన పేరు తెచ్చే విధంగా మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి మీ అందరినీ కూడా మరి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి రాజకీయాలకు సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా అందరము మరి డెవలప్మెంట్ కాన్సెప్ట్ తోటి ముందుకు పోవాలని చెప్పి మరి ఆశిస్తూ ఈరోజు మొట్టమొదటి మీటింగు మరి అందరిని ఒకసారి ఇంట్రడక్షన్ చేసుకుందామని చెప్పి ఈ సమావేశాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. దానికి కమిషనర్ గారు కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ మరి వారు కూడా మరి మీకు కోఆర్డినేషన్ చేసుకొని ఏ వార్డులో ఏ సమస్య ఉన్నది, ఏ సమస్య ముందు దీన్ని నెరవేర్చుకోవాలి, స్టెప్ బై స్టెప్ మీరు 5 సంవత్సరాలు బాధ్యతగా మరి అందరం కూడా ముందుండాలని చెప్పి నేను ఈ సందర్భంగా మరి మొట్టమొదటి మీటింగ్ నన్ను ఆహ్వానించిన మరి మీ కౌన్సిలర్లకు, చైర్మన్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ